హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజైతే చికెన్ కర్రీ అయితే మా అక్క అయితే చేస్తుందండి. మా సిస్టర్ అక్క చికెన్ కర్రీ అయితే రెడీ చేసేస్తుంది. చూసారా, చపాతీ అండి. చపాతీతో పాటు చికెన్ కర్రీ తయారు చేసుకుంటే విధానం అయితే చూసేద్దాం. మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయలేదండి పెద్దగా. ఆట అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకుంటే కొంచెం ఆట బాగా అవుతుంది కదండి, మెత్తగా అవుతుంది, బాగుంటాయి, స్మూత్గా వస్తాయి. పుల్కాలు అయితే రెడీ చేసేస్తామండి. ఆనియన్స్ అయితే వేగిపోయి కదా, కడాయి పెట్టి ఆయిల్ వేస్తాం కదా, ఇంకా చికెన్ అయితే యాడ్ చేసేసుకుంటాం. చికెన్ యాడ్ చేసింది అయితే కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే, సాల్ట్ అయితే యాడ్ చేసాం కదా, కొంచెం చక్కగా వాటర్ లాగా వస్తుంది చికెన్కి అయితే. ఇలా మొత్తం అయితే కలిపేసుకున్నాం కదా చికెన్. దీనిలోని కొంచెం సాల్ట్ వేసుకుందండి తగినంత. మనకు ఒక 5 నిమిషాలు మూత పెట్టేలా కలుపుకుంటే దగ్గరికి అయితే అయిపోతుంది చికెన్ మొత్తమును. చక్కగా దగ్గరికి ఉడికిపోతుందండి మంచిగాను. చూసారా, అయిపోయింది దగ్గరికి. ఇందులో అయితే తగినంత కారం యాడ్ చేసుకుందాం. ఉప్పు కూడా, సాల్ట్ తగినంత కారం యాడ్ చేసి, తర్వాత పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ముందే యాడ్ చేయకూడదండి. కారం వేసిన తర్వాత యాడ్ చేస్తే ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. పచ్చివాసన పోతుంది, ప్లస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అప్పుడు యాడ్ చేస్తే. దగ్గరికి అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనం కొంచెం కారం యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది తగినంత. కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తానండి. అది కలరే బాగుంటుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి పసుపు తక్కువ అయితే మరి కారం అయితే చాలా ఘాటుగా ఉంటుంది. కొంచెం పసుపు యాడ్ చేయడం వల్ల బాగుంటుంది. చూసారా, పసుపు యాడ్ చేసేటప్పుడు కలర్ కూడా ఎలా వచ్చిందో, మంచి కలర్ వస్తుందండి. మనకి హోటల్లో తినే చికెన్స్ అవి అండి, మనకు కలర్స్ అవి వేస్తారు. మనం కలర్ వేసుకోవద్దండి, జస్ట్ పసుపు వేసుకుంటే ఆ కలర్ వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేస్తానండి. నేను ఇంకా దీనికి ఏంటి గ్రేవీలో రావడానికి ఒక టమాటాకాయ మామూలు కోసి, టమాటా ఇంకా మిర్చి ఆనియన్స్ అయితే మిక్సీ పెట్టి గ్రేవీ కోసం పేస్ట్ పక్కన పెట్టేసుకున్నాం. అదైతే యాడ్ చేసుకోవచ్చు. టమాటా యాడ్ చేస్తాం కదా, అది కూడా యాడ్ చేసుకున్నాను అండి. పచ్చివాసన పోతుంది ఇప్పుడు యాడ్ చేస్తే, వాటర్ వేయకముందు పేస్టు. ఉల్లిపాయలు, ఆనియన్స్, టమాటా పేస్ట్ అండి ఇది, కొంచెం గ్రేవీ కోసం. అయిపోయింది కదా సింపుల్గా. మసాలాలు ఏమేమి ఎటువంటి మసాలాలు అయితే ఒక్కటే యాడ్ చేయలేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. గరం మసాలా కూడా యాడ్ చేయలేదు. అసలు ఎటువంటిది వద్దండి, చికెన్ టేస్టే ఉంటుంది. ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ వస్తుంది. కాకపోతే కరెక్ట్గా మనం ఎలా చేస్తున్నామో ఇదే కొలతలతో ఇలాగే చేస్తే సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి, మసాలాలు కూడా లేకుండానా. కానీ అది తెలియక ఏంటంటే మసాలాలో టేస్ట్ కోసం అవి ఇవి అన్నీ యాడ్ చేస్తారు. రెగ్యులర్గా మసాలాలు తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి మసాలాలు తింటే. మరి ఇంకా మసాలాలు తినడం వల్ల లివర్కి, కిడ్నీలకి అవి కూడా మంచిది కాదు రెగ్యులర్గాన. ఎంత తగ్గించుకుంటే కుదిరినంత వరకు, ఎప్పుడూ తప్పదన్నప్పుడు తప్ప ప్రతిదానికి మసాలాలు అయితే యాడ్ చేసుకోకూడదు. నేనైతే చికెన్ కర్రీలో ఎప్పుడు యాడ్ చేయనండి. చికెన్కి, మటన్ కూడా ఎప్పుడు యాడ్ చేయను. ఫిష్కి ఓన్లీ నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆ రెండే వాడతానండి. యాక్చువల్లీ వీడియోలు పెట్టేటప్పుడు చూపించడం కోసం కొంచెం యాడ్ చేశానంటే చాలామంది యాడ్ చేసుకుంటారు కదా, అందుకు చెప్పడం తప్ప నేనైతే యాడ్ చేయనండి, అసలు ఏది చేయను. చాలా తక్కువ వాడతాం మసాలాలు అయితే మేము. మసాలా ఎంత తక్కువ వాడితే అంత మంచిదండి, అందరికీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసాం కదా, మూత పెట్టేసుకుంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి దగ్గరికి అయిపోతుందండి. చూసారా, మనకి పసుపు వేయడం వల్ల కూడా ఇలా మంచి కలర్ వస్తుందండి. మన కలరు, మసాలాలు ఇవన్నీ అయితే యాడ్ చేసుకోకూడదు. ఫుడ్ అలా ఎన్ని తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. చూసారా, నా చికెన్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ముందు ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఉన్నది యాడ్ చేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. అయిపోయింది, చికెన్ కర్రీ రెడీ అండి. ఇంకా చపాతీ అయితే రెడీ చేసేస్తాను. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. ఎటువంటి మసాలాలు లేకుండా మనం ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చపాతీ అయితే పుల్కాలు తయారు చేసేస్తానండి. చూసారా, ఆల్రెడీ వేసిన చపాతీ. ఇప్పుడు మనకి ఫస్ట్ సిమ్లో పెట్టేసుకున్నాం, చక్కగా అందరికీ తెలిసిందే. కానీ పుల్కాలు అయితే మెత్తగా స్మూత్గా వస్తాయండి ఇలా చేస్తే. సిమ్లో పెట్టి ఆ తర్వాత కొంచెం ఆయిల్లో పెట్టి మనం డైరెక్ట్ ఒకసారి అందులో ఇలా పొయ్యి మీద పెట్టి తీస్తామంటే పుల్కాలు పొంగుతాయి, ప్లస్ మెత్తగా చాలా స్మూత్గా ఉంటాయండి. మనకు ఆట ఏదైనా కానీ ఇలా చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా స్మూత్గా వస్తాయి పుల్కాలు. చూసారా, చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ కర్రీ
చపాతీ పుల్కాలు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ వరకు చేరుతుంది నోటిఫికేషన్. బాయ్ బాయ్.